1997 మార్చి 7న విడుదలయ్యింది ఒసే రాములమ్మ. దాసరి నారాయణరావు గారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుండి అన్ని అంచనాలను మించిపోతూ తెలుగు చిత్రసీమలో నాటి వరకు ఉన్న ఎన్నో రికార్డులు అలవోకలుగా బదులుకొట్టింది ఈ చిత్రం. అదే ఏడాది విడుదలై విజయవంతమైన హిట్లర్, అన్నమయ్య, తొలి ప్రేమ, ప్రేమించుకుందాం రా వంటి ఇతర చిత్రాల కంటే ఎక్కువగా వసూలు సాధించి ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బాక్స్ ఆఫీసుల వద్ద విజయశాంతి హావా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది ఆ సినిమా. 4వసారి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డును ఆమెకు సంపాదించి పెట్టడమే కాకుండా అడిమై పెయిన్ పేరుతో తమిళంలోకి అనువాదమై అక్కడ చెప్పుకోదగ్గ విజయం సాధించారు విజయశాంతి. ఆ నారాయణమూర్తి స్ఫూర్తితో నిర్మాతలెందరో పోటీలు పడి ఎర్ర సినిమాలను నిర్మిస్తున్న తరుణంలోనే అదే ఒరవెల్లో వచ్చిన ఒసే రాములమ్మ అంతకు ముందు ఆ తర్వాత వచ్చిన ఎర్ర సినిమాలన్నింటికీ పోటీగా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమాలోని పాటల కోసం వందే మాత్రం శ్రీనివాస్ కట్టిన ప్రజాబాణీలు నభూతో నా భవిష్యత్ అనిపించుకున్నాయి. ఈ సినిమాలో విజయశాంతి పోషించిన రాములమ్మ పాత్ర ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందంటే అప్పటి నుంచి ప్రేక్షక జనం ఆమెను అభిమానం తోడుగా రాములమ్మ అని పిలవటం ఆరంభించారు.